అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఈరోజు హైదరాబాద్ మహాగణేష్ 23rd of June 2025 మార్నింగ్ అప్డేట్ చేయడానికి వచ్చిన. అండ్ మనకి బేస్ వర్క్ అయితే అయిపోయింది. చూడొచ్చు బ్యాక్ సైడ్లో మనకి రెండు విగ్రహాలు బేస్ వర్క్ అయితే చేస్తారు అన్నవాళ్ళు. సో దగ్గరికి వెళ్ళి డీటెయిల్గా చూపిస్తాం. కొత్త వాళ్ళకి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీ గణేష్. కొంచెం రీచ్ తక్కువ ఉంది, సో ఎంకరేజ్ చేయండి. లైక్స్ అయితే చేయండి, 100 లైక్స్ అయితే. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఈరోజు హైదరాబాద్ మహాగణేష్ వచ్చేసిన 22nd of June 23rd of June 2025. సో మార్నింగ్ అప్డేట్ ఇది. నేను ఏమంటారు నిన్న ఈవినింగ్ వద్దాం అనుకున్నా కానీ నార్మల్ సేమ్ అప్డేట్సే ఉన్నాయి. సో దానివల్ల అయితే నేను ఇవ్వలేకపోయినా. అండ్ ఇక్కడ మనకి బేస్ వర్క్ అనేది నడుస్తుంది. ఒకసారి లాంగ్ వ్యూ చూడొచ్చు. మనకి స్వామివారికి మొత్తం కంప్లీట్ వెల్డింగ్ వర్క్స్ అనేది అయిపోయినాయి. చూడు అక్కడ మొత్తం బ్యాక్ డ్రాప్ సపోర్ట్ అండ్ మనకి మెయిన్ పిల్లర్ దగ్గరకి సపోర్టింగ్ పోల్స్ కూడా పెట్టిరు. సో సపోర్టింగ్ పోల్స్ ఎందుకంటే సో స్వామివారి మంచిగా నించోడానికి అండ్ ప్లస్ బందోబస్తు ఉండడానికి. ఇక్కడ మనకి కర్రలు అయితే పెట్టేసారు హారిజాంటల్గా. చెప్పినా కదా కర్రలు అనేది పెడతారని. సో హారిజాంటల్గా 73 feet దాకా అయితే ఇట్లా పెట్టుకుంటూ పోతారు. ఇక్కడ కూడా అదే సేమ్. అండ్ ఇది అప్డేట్. దగ్గరికి వెళ్ళి అన్నీ మాట్లాడుకుందాం. కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొంచెం రీచ్ తక్కువ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్స్ కూడా 100 లైక్స్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దగ్గరికి వెళ్ళి అందరికి జై శ్రీ గణేష్. సో వర్క్ అయితే చాలా ఫాస్ట్ నడుస్తుంది. మనకి మెయిన్ గణేష్ దగ్గర అయితే ఓవరాల్గా అయితే కంప్లీట్ అయినట్టే. జస్ట్ మనకి ఏమంటే బ్యాక్ సైడ్ పిల్లర్స్ ఉంటాయి కదా, అవన్నీ వర్క్ నడుస్తున్నాయి. అండ్ ఇక్కడ మనకి గజ్జలమ్మ దేవి దగ్గర బేస్ వర్క్ అంటే ఇది వచ్చేసరికి గజ్జలమ్మ దేవికి. అండ్ అది ఇంకోటి కూడా చేసిరు, చూపిస్తా. ఇది వచ్చేసరికి లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామికి అయితే మెజర్మెంట్స్తో పాటు తీసుకోరు. చూడొచ్చు ఇక్కడ మెజర్మెంట్స్ ఉన్నాయి కదా. సో శిల్పి రాజేంద్ర సార్ అయితే మెజర్మెంట్స్ ఇస్తారు. సో ఇక్కడ ఎట్లా అయితే పెడతారో అక్కడ నాకు తెలిసి అయితే ఈ బేస్ అయితే తీసుకోపోతారు. ఇది ఇక్కడ పెడతారు ఎందుకంటే ఇది ఆల్రెడీ లేపారు కాబట్టి. సో ఇది వచ్చేసరికి ఇక్కడే ఉంటుంది ఈ బేస్ వచ్చేసరికి. అండ్ ఇది వచ్చేసరికి మనకి గజ్జలమ్మ దేవికి అవుతుంది. ఇది వచ్చేసరికి శ్రీ హయగ్రీవ స్వామికి అయితే. ఈ బేస్ వర్క్ చూడొచ్చు ఎట్లా చేసారో. సో గణేష్ అంటే మనకి మెయిన్ గణేష్ మహారాజ్ స్టేజ్ ఎట్లుంటుందో అట్లా అంత స్ట్రాంగ్ కాకుండా కొంచెం లైట్గా చేస్తారు. ఎందుకంటే ఇది మరీ పెద్ద ఉండదు. సో మనకి హయగ్రీవ స్వామి సో మీడియం హైట్తోనే చేస్తారు. ప్లస్ ఐరన్ ఎక్కువ యూజ్ చేయరు. జస్ట్ మన వరిగడ్డి అండ్ అవి ఉంటాయి కదా, సో ఆ డ్రై గ్రాస్తో అయితే మనకి చేస్తారు అన్నవాళ్ళు. చూడచ్చు. అండ్ ఇక్కడ మనకేమైంది ఇంకోటి ఇక్కడ కట్ చేసి కర్రలు సో దట్ ఈజీగా ఉండడానికి వెళ్ళడానికి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా కట్ చేసారు. సో ఈ ఇయర్ కూడా ఇట్లా కట్ చేస్తారు సో దట్ ఈజీగా ఉండడానికి వెళ్ళి ఇంకా రావడానికి అట్లా. అండ్ ఇక్కడ మనకి మెజర్మెంట్స్ కూడా చేసారు. సో మెజర్మెంట్స్ ప్రకారం అయితే కట్ చేసుకొని మనకి ఓవరాల్గా సేమ్ ఇక్కడ మనకి ఇక్కడికి ఎట్లా అయితే చేసారో ఇక్కడ కూడా అట్లనే చేస్తారు. అండ్ ఇక్కడ చెప్పినా కదా మొత్తం బేస్ అయితే రెడీ చేస్తారు. అండ్ ఇది ఎందుకంటే మనకి ఇక్కడ లిఫ్టింగ్ పోల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కవర్ చేయడానికి. అండ్ పైన మనకు అన్న వాళ్ళు అయితే వర్క్ చేస్తారు. చూడొచ్చు. సో మనకి వరుస అయితే వర్టికల్గా చెప్పినా కదా అడ్డు కట్టలు పెడతారు. సో మొత్తం హైట్ మొత్తం ఒక 73 feet దాకా పెడతారు అట్లనే. అండ్ చూడొచ్చు అంటే చెప్పినా కదా మనకి 73 feet దాకా అయితే ఇట్లనే కర్రలు పెట్టుకుంటారు. లాస్ట్కి పైన మనకి షెడ్ అనేది వేస్తారు. అండ్ ఇక్కడ మనకి లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి దగ్గర అండ్ గజ్జలమ్మ దేవి దగ్గర అయితే మనకి మొత్తం కంప్లీట్ షెడ్ వర్క్ అయితే అయినట్టే. ఒకసారి దూరంకి వెళ్ళి అయితే మళ్ళీ ఇంకోసారి చూపిస్తాం. ప్రెజెంట్ అంతా ఇదే అప్డేట్. మనకి వెల్డింగ్ సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తున్నాయి ఇంకా. అండ్ ఇవే అవి. సో ఇక్కడ మనకి నరసింహన్న అయితే మనకి కర్రలు అయితే పైకి ఇస్తారు. సో ఇట్లా పైకి తీసుకుపోయి మొత్తం పైన దాకా మొత్తం షెడ్ వర్క్ అనేది చేస్తారు. చాలా లావు ఉంటాయి ఇవి కూడా. సన్నగా అనుకుంటాయి కానీ సన్న కట్టలతో పాటు చాలా లావు ఉంటాయి.
అండ్ కొత్త వాళ్ళు వస్తే కొంచెం లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, మనకి రీచ్ కూడా తక్కువ ఉంది కాబట్టి. అండ్ ఈ కర్రలు ఉన్నాయి కదా, సో ఇవైతే మనకి జస్ట్ పెట్టిరు పక్కకి. అండ్ ఇక్కడ కూడా మనకి జాయిన్ చేసి పెట్టిరు, అండ్ ఇక్కడ స్క్రూస్ పెట్టిరు కదా, సో అలానే జాయిన్ చేసి మనకి పంపుతారు. ఇవన్నీ సన్న కర్రలు, సో అందుకే అక్కడ పెట్టుకోరు కదా, సో అవే చెప్పినా కదా, సో అక్కడ పెట్టుకోరు. సో తీసుకుపోయి మనకి డైరెక్ట్ మనకి మెయిన్ మంటపం దగ్గర అయితే పెడతారు. అండ్ ఇక్కడికి వెళ్ళి చూడొచ్చు మొత్తం మనకి అన్న వాళ్ళు ఎట్లా హ్యామరింగ్ చెప్పినా, సో అట్లా మేకులు కొడతారు. అక్కడ కూడా మేకులు కొట్టి కరెక్ట్ జాయింట్లో ఉన్న కరెక్ట్ పొజిషన్లో ఉన్నట్టు చేసుకుంటారు. ఎందుకంటే బిల్డింగ్ సపోర్ట్ కూడా తీసుకుంటారు. సో బిల్డింగ్ సపోర్ట్ తీసుకొని మనకి అడ్డం కట్టలు అయితే పెడతారు. సో రెండు ఇట్లా అండ్ ఇట్లా ప్యారలల్గా అన్నీ పెట్టుకుంటూ పోతారు. సో వర్టికల్ పొజిషన్లో. అండ్ ఇక్కడ కూడా చెప్పినా కదా, సో అట్లనే ఇక్కడ కూడా అట్లనే చేసుకుంటూ పోతారు. మనకి ఇట్లా మనకి ప్యారలల్గా అంటే ఇది మొత్తం 73 feet దాకా అయితే ఇట్లా చేసుకుంటూ పోతారు కర్రలు. ఇక్కడ మనకి మెజర్మెంట్ తీసుకొని చూడొచ్చు, అన్న వాళ్ళు మెజర్మెంట్ తీసుకొని కటింగ్స్ అనేది చేస్తారు. సో మనకి ఇట్లా ఎక్కడైతే బేస్ వరకు ఇట్లా చేస్తారో, సో అలానే ఇక్కడ కూడా కట్ చేసి మనకి మెజర్మెంట్తో అక్కడ మనకి ఇంకో బేస్ ఉంది కదా, సో అక్కడైతే మనకి చేస్తారు. అక్కడ చెప్పినా అక్కడ ఇంకో బేస్ ఉంది కదా, సో అక్కడైతే పెడతారు. సో ఇక్కడైతే మనకి జస్ట్ లక్ష్మీ సమేత హైగ్రోఫామ్ దగ్గర జస్ట్ షెడ్ వర్క్ ఒకటే నడుస్తుంది. ఇక్కడ అన్న వాళ్ళు ఐరన్ తీసుకొని చేస్తారు. నాకు షెడ్ వర్క్ ఒకటి నడుస్తుంది. చూడండి, జస్ట్ షెడ్ వర్క్ ఒకటే మనకి బేస్ అనేది పెడతారు ఈరోజు మధ్యాహ్నం కల్లా చేసి. అండ్ ఓవరాల్ అయితే అప్డేట్ ఇదే. జస్ట్ గణేష్ దగ్గర మనకి సైడ్ మండపం దగ్గర వర్క్స్ అయితే నడుస్తున్నాయి.